హాయ్ అండి. నా పేరు వెంకటరాయ. మనం ఇప్పుడు ఉప్పలపాడు గ్యాస్ గోడౌన్ దగ్గర ఉన్నాం. ఈ గ్యాస్ గోడౌన్ వచ్చేసరికి మన మండలం మొత్తం డెలివరీ చేస్తారు. హెచ్పి గ్యాస్. ఇక్కడ గ్యాస్ మన యాక్చువల్ షార్టేజ్ ఉంది. దాన్ని ఇలా అడ్వాంటేజ్ తీసుకొని నార్మల్గా 15 days 20 daysలో డెలివరీ చేయాలి. వీళ్ళు దాన్ని 1 month 40 days ఎక్స్టెండ్ చేసుకుంటూ కొంతమందికి ఓటీపీ అంటే ఎందుకో తెలియదు పాపం. వాళ్ళు దాన్ని ఓటీపీ చూసి ఒకవేళ చూడకపోయినా కానీ వాళ్ళు డెలివరీ చేసి మీకు ఇంకా బుక్ కాలేదు, లేట్ అవుతుంది అని చెప్పి బ్లాక్లో అమ్ముకుంటున్నారు. అయితే గ్యాస్ షార్టేజ్ ఉంది. నార్మల్గా జనరల్గా ఉన్నప్పుడు హోటల్స్కి వీళ్ళు ఒక నార్మల్గా అమ్ముకునే వాళ్ళు, అప్పుడు ప్రజలు ఇబ్బంది పడలేదు. బట్ ఇప్పుడు నాకు షార్టేజ్ ఉంది కాబట్టి వాళ్ళు హోటల్స్ వాటికి అమ్ముకొని ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. వన్ థింగ్ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రజలు నార్మల్ పీపుల్ గ్యాస్ అనేది కంపల్సరీగా 3 months 4 months వస్తుంది ప్రతి ఇంట్లో. దాన్ని ప్రతి మంత్లో 4 months 5 months వస్తుంది. దాన్ని వీళ్ళు టైంకి అందించలేకపోతున్నారు. బట్ మనం పల్లెటూరులో గమనిస్తే వాటర్కి వచ్చేసరికి మంత్లీ 5 గ్యాస్ ఇస్తున్నారు. బట్ ఎలా పాసిబిలిటీ అవుతుంది? ఒక ఇంటికి ఒక గ్యాస్ ఇవ్వలో 1 monthలో 5 గ్యాసులు ఎలా వస్తున్నారు? బ్లాక్లో అమ్ముకుంటున్నారు. అది ఒక ఇన్సిడెంట్ మేము కళ్ళారా చూసినాం, ముండ్లపాటలో చూసినాం కాబట్టి మేము మాట్లాడుతున్నాం. ఇది ఓన్లీ మన ఉప్పలపాటలోనే జరుగుతుందా, మన రాష్ట్రంలో అన్ని ఏరియాలో జరుగుతుందా? దయచేసి ఈ వీడియోని మీరు అన్ని ఏరియాలో ఫార్వర్డ్ చేసి కోరుతున్నాం. యాజువల్గా దీని గురించి కొంచెం గ్యాస్ ఐర్ అథారిటీస్ వాళ్ళు చర్యలు తీసుకొని ప్రజలను ఇబ్బంది పెట్టకుండా చూడవలసిందిగా కోరుతున్నాము. సేమ్ టైం మన ఎమ్మెల్యే గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. దీని గురించి ఒకసారి మీరు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి చెప్పి గ్యాస్ ఇన్ టైంలో షార్టేజ్ అయితే ఉంది, కొంచెం తక్కువ టైంలో డెలివరీ అయితే చూడవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.